మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పుట్టుమచ్చలు అనగా అందం. కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉంటారు. దాంతో పలు రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనవ్వవలసి వస్తుంది. అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. పుట్టుమచ్చలలోని ప్రాధాన్యతలు, విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయాలనిపించదు. మానవుడి జాతకాన్ని నిర్దేశించటంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని శాస్త్రం చెప్తోంది. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. శరీరంపై ఆయా స్థానాలలో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతాల్లాగా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారము, పరిమాణము, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెప్తోంది. అయితే ఈరోజు మనం స్త్రీలకు ఏ ఏ ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. నాభి, వీపు, కాళ్ళు, గడ్డము, బుగ్గలు, పెదవులు, నుదురు, నాలుక, చేతులు ఇలా ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా 2 కనుబొమ్మలు కలిసి ఉండే చోట స్త్రీలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి సుఖములైన ఐశ్వర్యములు, సకలమైన అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు కలుగుతుందని, అనుకువ కలిగిన భర్త, మంచి సంతానం కలిగి ఉంటారని, జీవితంలో చింత విచారము ఎరుగక సుఖ సంతోషాలు పొందగలుగుతారు అని, అందరితో గౌరవంగా పిలువబడతారని, అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. స్త్రీలకు చేతి మీద కానీ నుదిటి మీద కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. వీరికి పుత్ర సంతానం కలుగుతుంది. సకల శుభాలను అనుభవించేందుకు ధనము కలిగి ఉంటారని చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు నుదిటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖపెట్టగలరు. అలానే నుదిటి యొక్క ఎడమ భాగంలో ఉంటే వీరికి సాధారణమైన ఫలితాలే కలగజేస్తాయి. అలానే ఏ స్త్రీకి అయితే ఎడమ కణితపై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే కుడి కణితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి భర్త అడుగుజాడల్లో జీవిస్తారు. అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలి నందు పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీల చేతి నిండా డబ్బు కలిగి భోగ భాగ్యాలు, భోగ విలాసాలకు అలవాటు పడి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు గొడవలు లేని జీవితమును గడుపుతారు. నెత్తిపై పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదు. ఇంకా స్త్రీలు పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలే జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. వాక్ చాతుర్యము కలిగి అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువులను, స్నేహితులను ఆదరిస్తారు. దైవభక్తి కలిగి పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఇక కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వము ఎక్కువగా ఉంటుంది. రకరకాల రుచికర వంటలు చేసి తింటూ ఉంటారు. మంచి స్నేహితురాలను వీరు కలిగి ఉంటారు. ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రావీణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అదే నాలుక కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనధాన్యములు సమృద్ధిగా వీరికి ఉంటాయి. ఎక్కువగా పూజలు, వ్రతాలు చేయటం, పుణ్యక్షేత్రాలు తిరగటము, దైవ దర్శనం చేసుకోవటం, దైవ కార్యక్రమాలలో ఎక్కువగా ఖర్చు చేయటం. వీపుపై భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తెలివివంతులుగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అదే వీపు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. నమ్మకస్తులుగా ఉండి తొందరగా అందరికీ స్నేహితులుగా మారిపోతూ ఉంటారు.
బొడ్డు లేదా నాభి కింది భాగంలో కానీ లేదా బొడ్డుకు చుట్టుప్రక్కల్లో కానీ పుట్టుమచ్చ ఉన్న స్త్రీల దగ్గర సంపద పోగుపడి ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్న ధనాన్ని వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు. మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి అదృష్టవంతులు. మెడ మీద పుట్టుమచ్చ పక్కగా ఉంటే అసమంజసమైన వ్యక్తిత్వం గలవారే ఉంటారు. మెడ వెనుక వైపు పుట్టుమచ్చ ఉన్నవారు సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. భుజాలపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. తేలికగా స్నేహితులను పొందుతారు. అరికాలిలో పుట్టుమచ్చ ఉన్నవారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. దేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదా కొద్ది కాలానికి మాత్రమే. పూర్తిగా అక్కడే స్థిరపడే అవకాశాలు తక్కువ. అలాగే స్త్రీలకు ఎడమ దవడ పైన పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యంగా అందరితో కలిసిమెలిసి ఎవ్వరినీ నొప్పించకుండా ఉంటారు. అదే కుడి దవడపై ఉంటే అంత మంచిది కాదు. జీవితంలో కొంచెం కష్ట సుఖాలకు లోనయ్యవలసి వస్తుంది. ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నెమ్మదస్తురాలై ఉంటుంది. తన వల్ల భర్త సంపాదించి తాము ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనిని సాధించి తీరుతుంది. ఇంకా ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలై సకల సౌఖ్యాలు అనుభవించగలదు. ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు. ఇంకా స్త్రీలకు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ సుమంగళి తత్వం వీరికి కలిగి ఉంటారు. బంధుమిత్రులతో అనవసరమైన గొడవలను తగిలించుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు. మనసులో పరిమితమైన విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు. అయినా కోరికలు కలిగి ఉంటారు. సుఖ జీవనము గడుపుతారు. స్త్రీ సంతానాన్ని అధికంగా పొందుతారు. అయితే పుట్టుమచ్చ పై చేతి మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. మరియు మీరు సుఖాలను అనుభవించగలరు. తనని తాను రక్షించుకోగలరు. ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది. సంసారంపై విశేషమైన ఆసక్తి కలిగి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇంకా స్త్రీలకు దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వారికి మొదట పుత్ర సంతానం కలుగుతుంది. సంగీత సాహిత్యాలతో ప్రాముఖ్యత కలిగి ధనము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అరచేతులలో పుట్టుమచ్చ ఉంటే విద్యావంతులవుతారు. విద్యలో ప్రావీణ్యతను సంతరించుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు. పై చేయిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగిన వారే, అన్ని విషయాలు తెలిసిన వారే, సంసారంలో అందరి ఎడల సఖ్యత కలిగి ఉంటారు. కుటుంబంను అభివృద్ధిలోనికి నడిపిస్తారు. అన్నికట్టుపై పుట్టుమచ్చ కలిగిన వారు అల్లికలు ఎంబ్రాయిడ్ పని మీద ఆసక్తి చూపిస్తారు. ఒక కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త, చక్కని సంసారము, అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖ జీవితమును సాగిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధన ధాన్యాలకు లోటు లేకుండా సుఖ జీవితమును సాగిస్తారు. అలానే వీరికి సుగంధ ద్రవ్యాలపై మోజు అధికంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్పై ఆసక్తి కలిగి ఉంటారు. ఆడంబరాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక స్త్రీలకు కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే వారి కుటుంబాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. మంచి సలహాలు ఇచ్చే నేర్పు ఆ శక్తి వీరికి ఉంటుంది. భర్తపై ప్రేమ, గౌరవం, సత్ప్రవర్తన కలిగి అందరి చేత గౌరవించబడతారు. ఇంకా స్త్రీలకు ఎడమకాలిపై పుట్టుమచ్చ ఉంటే వారు తన భర్తను తన మాటల ద్వారా, చేతల ద్వారా వశపరుచుకొని వీరే పెత్తనం చెలాయిస్తారు. అందరినీ తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకుంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. దైవ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అందరికీ సహాయం చేయాలనే తలంపులో ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ చీలమండ ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగిన వారు ఆత్మస్థైర్యం కలిగి కష్టపడే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంది. అలానే బంధుప్రీతి కలిగి ఉంటారు. అలానే అందరినీ ఆరాధిస్తూ ఉంటారు. వీరి జీవితంను సుఖ సంతోషాలతో గడుపుతారు. వీరి వివాహిత జీవితం ఆనందమయంగా గడుస్తుంది.
అలానే కుడి కాలి చీలమండలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు. అధిక కోపం వలన అధిక కష్టం కలుగుతుంది. ఇంకా కుడి కాలి చీలమండకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలవారు నిష్ఠూరంగా మాట్లాడి అందరితో విరోధాలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ పాదము ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే అన్న వస్త్రాలకు వీరికి లోటు ఉండదు. దైవభక్తి అధికంగా ఉంటుంది. ఎవ్వరినీ నొప్పించక కలుపుగోలుతనంతో వీరు ఉంటారు. వీరికి జీవితంలో అపజయం అనేది లేదు. వీరి మాటలకు అందరూ విలువ ఇస్తారు. వీరి మాటే కుటుంబంలో అధికంగా ఉంటుంది. వీరు ఏమి చెప్తే అదే కుటుంబంలో అందరూ చేస్తారు. ఇంకా స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ జీవితం గడుపుతారు. వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుడి పాదము ఎడమ భాగమున పుట్టుమచ్చ కలవారు బుద్ధి స్థిరత్వం లోపించి ఎవ్వరినీ లెక్క చేయకుండా జీవితమును సాగిస్తారు. అదే కుడి పాదమునకు కుడి భాగంలో పుట్టుమచ్చ కలవారు సాధారణ జీవితమును గడుపుతారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందుగానే ఆలోచించుకొని పనులు ఆరంభిస్తారు. ఎవ్వరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహితంగా మెలిగే జీవితము సుఖ సంతోషాలతో వీరి జీవితంను గడుపుతారు. మీ చేతిలో ఎం అనే అక్షరం ఉందా? అయితే మీకు జరగబోయేది ఇదే. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. సాధారణంగా పామిస్టరీని ప్రధాన గీతలైన హార్ట్ లైన్, లైఫ్ లైన్, హెడ్ లైన్ బట్టి అంచనా వేస్తారు. ఈ 3 లైన్లను బట్టి ఒక వ్యక్తి ఆరోగ్యము, ప్రేమ, తలరాతను వివరిస్తారు. అయితే ఈ 3 లైన్ల ఆధారంగా చేతిలో ఎం అనే అక్షరం ఏర్పడితే చాలా ప్రత్యేకం. ఇలా అరచేతిలో ఎం అక్షరం ఉన్నవారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. జీవితాంతం అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఇలా చేతిలో ఎం అక్షరం ఉన్నవారు సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఈ అక్షరం మీ చేతిలో ఉంటే మీ వ్యక్తిత్వం బాగుంటుంది. చాలా మంచి స్వభావాలుగా ఉంటారు. ఎప్పుడూ ఇతరులకు హాని చేయరు. మంచి మనసు కలిగి ఉంటారు. అస్సలు చెడు కార్యాలు చేయరు. సొంత నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వెళ్ళేదారిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే చివరకు విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీరు ధైర్యాన్ని కోల్పోరు. కానీ ఎం అక్షరం ఉన్న పురుషులు మహిళల చేతిలో మోసపోతారు. ప్రేమికురాలు కావచ్చు లేదా భార్య కావచ్చు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అంతేకాదు ఎం అక్షరం ఉన్నవారు సమాజంలో సంపద, పవర్ కలిగి ఉంటారు. భాగస్వామి ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో అదృష్టాన్ని పొందుతారు. బాగా క్రమశిక్షణగా ఉంటారు. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. కెరియర్లో చాలా త్వరగా సక్సెస్ అవుతారు. ఇవే చేతిలో ఎం అక్షరం ఉన్న వ్యక్తుల లక్షణాలు. ఇక ఇప్పుడు చేతిలో ఏ రేఖలు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. ఎవరికైనా సరే అరచేతిని పరిశీలించినట్లయితే చూపుడు వేలు కింది భాగాన్ని గురుస్థానము అంటారు. ఈ గురుస్థానానికి చాలా శక్తి ఉంటుంది. ఎక్కడైనా సరే అరచేతిలో ఇంటూ మార్కు ఉన్నట్లయితే అది చెడు ఫలితాలను కలిగింపచేస్తుంది. కానీ చూపుడు వేలు కింది భాగంలో మాత్రం ఇంటూ మార్కు ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది. చేతిలో ఎక్కడా కూడా ఇంటూ గుర్తు ఉండకూడదు. కానీ చూపుడు వేలు కింది భాగంలో ఉన్న ఈ గురుస్థానంలో ఉన్నటువంటి ఇంటూ గుర్తు ఉంటే మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు కలిగి మీరు ధనాన్ని సంపాదిస్తారు. అంతేకాకుండా మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. కొంతమందికి అరచేతిలో చూపుడు వేలి కింద భాగంలో అర్ధ చంద్రాకారంలో రేఖ ఉంటే దానిని సాల్మన్ రేఖ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి రేఖను కలిగిన వారు అనేక మందిని నడిపించేటటువంటి నాయకత్వపు లక్షణాన్ని కలిగి ఉంటారు. వీరి మాటకు గౌరవాన్ని ఇచ్చి అందరూ వీరి మాటను వింటారు. ఇలాంటి శక్తి ఈ సాల్మన్ రేఖకు ఉంటుంది. అలాగే కొంతమందికి అర్ధ చంద్రాకారంలో పూర్తిగా రేఖ ఉండదు, కొద్దిగా మాత్రమే ఉంటుంది. అటువంటి వారు నాయకత్వపు లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా జీవితంలో కావలసినది ఏమిటి? తినడానికి ఎప్పుడూ లోటు రాకూడదు. ఉండడానికి సమస్యలు రాకూడదు. మీకు జీవితంలో తినడానికి కానీ ఉండడానికి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే మీ బొటన వేలు మీద ఒక ప్రత్యేకమైన గుర్తు అనేది ఉండాలి. దానినే వడ్ల గింజ గుర్తు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే కన్ను ఎలా ఉంటుందో అలా బొటన వేలు మీద ఉంటుంది. దీనినే
వడ్లగింజ గుర్తు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆడవాళ్ళకైతే ఎడమ చేతి మీద, మగవారికైతే కుడి చెయ్యి బొటనవేలు మీద ఈ గుర్తు ఉన్నట్లయితే వారికి ఎన్ని సమస్యలు వచ్చినా తినడానికి మాత్రం ఎప్పుడూ లోటు ఉండదు. మీ జీవితం హాయిగా గడిచిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. కోటీశ్వర్లు కావాలంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తు అనేది ఉంటుంది. అది ఎక్కడుంటుందంటే ఉంగరం వేలు కింద భాగాన్ని రవిస్థానం అని అంటారు. మన చేతి వేళ్ళు ఒక్కొక్క వేలు ఒక్కొక్క గ్రహస్థానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎవరికైతే ఉంగరం వేలు కింది భాగంలో చతురస్రం ఆకారంలో గుర్తు ఉన్నట్లయితే వారు తప్పకుండా జీవితంలో కోటీశ్వర్లు అవుతారు. ఆడవాళ్ళైతే ఎడమ చెయ్యి, మగవారైతే కుడి చెయ్యిని చూసుకోవాలి. పేరు ఆకారం లేని వారు బాధపడనక్కర్లేదు. రవిస్థానం కింద నిలువు రేఖ ఉన్నా కూడా కోటీశ్వర్లు అవుతారు. దానినే రవిరేఖ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే చేతిలో ఉన్న వేలులో ఉంగరం వేలుకు చాలా శక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చిటికెన వేలు తెలియజేస్తుంది. చిటికెన వేలు కింది భాగంలో ఒక అడ్డు రేఖ అనేది ఉంటుంది. కొంతమంది 2, 3 అడ్డు రేఖలు అనేవి ఉంటాయి. వాటినే వివాహ రేఖలు అంటారు. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తూ ఉన్నాయా లేదా లైఫ్ బాగుంటుందా అనే విషయాన్ని చిటికెన వేలు తెలియజేస్తుంది. చిటికెన వేలు కింద ఉన్న అడ్డు రేఖ ఎలాంటి చీలికలు లేకుండా ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉంటారు. చిటికెన వేలు కింద ఉన్నటువంటి అడ్డు రేఖను మ్యారేజ్ లైన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అడ్డు రేఖలో చీలికలు అనేవి ఉంటే దంపతుల మధ్య గొడవలు అనేవి వస్తాయి. ఆ రేఖలు చీలకుండా మామూలుగా ఉన్నట్లయితే మీరు ఆనందంగా ఉంటారు. చేతిలో ఉన్నటువంటి రేఖలలో ధనరేఖకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు మన పెద్దలు. అటువంటి ధనరేఖనే అదృష్టరేఖ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ అదృష్ట రేఖ ఎలా ఉంటుందంటే మన చేతిలో ఉన్న మణికట్టు నుండి ఈ అదృష్ట రేఖ మొదలయ్యి వేలు వరకు వెళ్ళిపోతుంది. ఎవరైతే మణికట్టు నుండి వేలు వరకు ఈ రేఖ ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. కొంతమందికి చేతి మధ్య భాగంలో ఈ రేఖ ఉన్నట్లయితే వారికి ధన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ తర్వాత జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కాబట్టి మన అరచేతిలోనే అదృష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గుర్తులను బట్టి మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి. మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.